హలో! సో, ఇది వైజాగ్ పార్ట్ 2 వ్లాగ్. సో, పార్ట్ 1 వ్లాగ్ ఆల్రెడీ చూసి ఉండకపోతే చూసేయండి. కింద లింక్ చేస్తా. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇక్కడ ఎంవీపీలో వెంపరాజు గారి వంటిల్లు అని ఉంటే అక్కడికి వచ్చాం తినడానికి. టైం అయిపోతుందని పార్సెల్ తీసుకోవడానికి వచ్చాము. అప్పటికే మధ్యాహ్నం అయింది. సో, ఇంకా లేట్ అయిపోతుందని పార్సెల్ తీసుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ అక్కడ కార్ బ్రేక్ డౌన్ అయింది. స్టార్ట్ అవ్వలేదు. సో, కిక్ స్టార్ట్ చేయడానికి సమ్ బ్యాటరీ ఏదో ఉండాలి. సో, వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు కమ్. సో, మీన్ వైల్ నాకు ఆకలేసి కార్లోనే ఓపెన్ చేసి తినేసా కొంచెం. అండ్ ఈ పక్కనే ఒక డాగ్ మాత్రం మమ్మల్ని చూస్తుంది. సో, దానికి కూడా ఒక 2-3 చికెన్ పీసెస్ పెట్టాము. అండ్ ఈవినింగ్ ఇంకా షాపింగ్కి వెళ్ళాము వెస్ట్ సైడ్కి నేను ప్రదీప్. సో, అక్కడ చాలా ట్రై చేసా. అండ్ ఈ అవుట్ఫిట్స్ ఏంటంటే దిస్ వాజ్ ఫ్రమ్ వింటర్ లాస్ట్ ఇయర్. సో, ఐ నో నేను ఎడిట్ చేయడానికి చాలా టైం తీసుకున్నా. బట్ యా ఫైనలీ ఐమ్ డూయింగ్ ఇట్. సో, ఈ వీడియో లాస్ట్ టైం నేను వైజాగ్ విజిట్ అయినప్పటిది. బట్ ఐ స్టిల్ వాంట్ టు పోస్ట్ ఇట్. సో, నేను ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నా. షాపింగ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయింది. అండ్ ఆ రోజు మా డాడీ ఇంటికి వస్తారనమాట టు వైజాగ్. సో, మేము డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మేము మద్దిలపాలెం జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. నా బీటెక్ అప్పుడు ఈ స్ట్రీట్ ఫుడ్ దగ్గర చాలా సార్లు తినేదాన్ని. సో, అదే ప్రదీప్కి కూడా ఒకసారి ట్రై చేపిద్దామని తీసుకొచ్చా. సో, చాలా కాలం అయింది కాబట్టి ఇక్కడ నేను ఒక నూడిల్స్ తీసుకున్నా అండ్ 1 ఎగ్ రోల్. సో, ప్రదీప్ ఆ రోజు ఎగ్ తిన్నాడు. సో, నేను ఎగ్ రోల్ తింటున్నా అండ్ ప్రదీప్ వెజ్ నూడిల్స్ తింటున్నాడు. రెండు చాలా బాగున్నాయి. సటిల్గా ఎక్కువ మసాలా ఏం లేకుండా. నా ఎగ్ రోల్ తినేసాక ప్రదీప్ దగ్గర కూడా కొంచెం నూడిల్స్ ట్రై చేసా. సో, డాడీ కాసేపటికి వచ్చేసారు. అండ్ డాడీకి ఇక్కడ ఒక డాగ్ ఫ్రెండ్ ఉంది. డాడీని చూడగానే ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది. సో, డాడీ దానికి ఫీడ్ చేస్తున్నారు. సో, ది ఆమ్లెట్స్, కేక్, బిస్కెట్స్ అలా చాలా తింటది. సో, ఇంకా అది అయిపోయాక మేము ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాం. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీకి అత్తయ్యకి స్వెటర్స్ తీసుకోవడానికి వచ్చాము. మమ్మీకి క్రీమ్ కలర్ అండ్ అత్తయ్యకి ఈ ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. ఐ థింక్ 350 సంథింగ్ తీసుకున్నారు. ఫర్ 700కి 2 స్వెటర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. బట్ ఇవైతే ఎవ్రీడే వేర్కి బాగుంటాయని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ నైకీ స్టోర్కి వెళ్ళాము షూస్ చూడడానికి. ఏమైనా కొత్త కలెక్షన్ వచ్చిందేమో అని. ఇక్కడ ఆఫర్ ఉందని వచ్చాము. బట్ చాలా ట్రై చేశాక అంతగా ఏమీ నచ్చలేదు. ఎవ్రీథింగ్ వాస్ బేసిక్. అండ్ ఆఫర్ ఉండేవి చాలా ఓల్డ్ మోడల్స్. సో, న్యూ మోడల్స్ వీటికి పెద్ద ఆఫర్ ఏం లేదు. సో, తను వేసుకునే నైకీ షూస్ చాలా బాగున్నాయి. సో, ఇంకెందుకులే అని వెళ్ళిపోయాం. అండ్ ఈవినింగ్ అలా బీచ్కి వెళ్ళాము. నేను ఈ కార్నెటో ఐస్ క్రీమ్ తీసుకున్నా అండ్ ప్రదీప్ తన ఫేవరెట్ బజ్జీ మిక్చర్ తీసుకున్నాడు. సో, అది తినేసాక మమ్మీని తీసుకొని మేము జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాము కళ్యాణ్ జ్యువెలర్స్కి. సో, ఇక్కడ నేను ఈ డైమండ్ సెట్ చూసా. చాలా బాగుంది. ఐ థింక్ 3-4 lakhs చెప్పారు. లుక్ వైజ్ చాలా నచ్చింది నాకైతే. బట్ యా మేబీ నెక్స్ట్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ దట్ ఈస్ నాట్ వై వి కేమ్ హియర్. మమ్మీకి ఇయర్ రింగ్స్ తీసుకుందామని వచ్చాము. అండ్ మాకైతే ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి. చాలా బాగున్నాయి. అండ్ మమ్మీకి కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. సో, షీ వాంటెడ్ టు చేంజ్ హర్ ఇయర్ రింగ్స్. సో, ఇంకా ఇవి నచ్చాయి కాబట్టి ఇవి తీసుకొని బిల్ చేపించేసాము. సో, ద షాపింగ్ వాజ్ వెరీ క్విక్. చాలా ఫాస్ట్గా అయిపోయింది వెంటనే సెలెక్ట్ చేసుకోవడం వల్ల. అండ్ తర్వాత మేము ఇంకా తినడానికి బయటకు వచ్చాము. మేము ఇక్కడ బీచ్ రోడ్ దగ్గర ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, పార్క్ హోటల్ ఆపోజిట్. సో, అక్కడ ఏమైనా ట్రై చేద్దామని వచ్చాము. మమ్మీ ఏదైనా టిఫిన్ తింటానంది. సో, ఒక దోశ తీసుకున్నాము. అది సమ్ పనీర్, చీజ్, ఎవ్రీథింగ్ అన్నీ కలిసి ఉన్న దోశ. సో, అది లైక్ 180 రూపీస్ అయింది. బట్ యా ఇట్ వాస్ గుడ్. అండ్ నేను ఇక్కడ చిన్న స్టాల్ ఒకటి ఉంటే చూసా చీజ్ కేక్స్ అమ్ముతూ. సో, నేను ఒక న్యూటెల్లా చీజ్ కేక్ తీసుకున్నా. సో, అది ట్రై చేద్దామని. నెక్స్ట్ ఇక్కడ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ ప్రదీప్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడు. మీన్ వెల్ ఐ వాంటెడ్ టు ట్రై ద చీజ్ కేక్. సో, నేను అది ట్రై చేస్తున్నా. ఇది మెయిన్ చీజ్ కేక్ లాగా లేదు. లైక్ దట్ వి యూజువలీ హ్యావ్. ఇది సమ్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్తో చేసినట్టు సాఫ్ట్గా ఉంది. బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్. న్యూటెల్లాతో పేర్ చేయడం వల్ల ఐ రియలీ లైక్డ్ ఇట్. సో, అది నేను మమ్మీ కొంచెం తిన్నాము. నెక్స్ట్ ఈ కొరియన్ ప్లేస్ నుంచి ఈ చికెన్ టెండర్స్ తీసుకొచ్చాడు ప్రదీప్. సో, అవి కూడా ట్రై చేస్తున్నా. ఇది మోర్ లైక్ డీప్ ఫ్రైడ్ కోటెడ్ విత్ సమ్ బార్బిక్యూ ఆర్ సమ్ సాస్. అది కొంచెం స్వీట్గా స్పైసీగా బాగుంది. సో, ఓవరాల్ ఇట్స్ క్రిస్పీ, స్వీట్ అండ్ స్పైసీ. సో, దట్ ఈస్ వాట్ ఐ యూజువల్లీ లైక్ ఇన్ ఎనీ ఫుడ్. దాని తర్వాత ఈ కొరియన్ చికెన్ శాండ్విచ్ తిన్నాము. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అది ట్రై చేస్తాము. సో, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. ఈ చికెన్ శాండ్విచ్ అండ్ కొరియన్ రామన్ ఇక్కడ చాలా బాగుంటాయి. సో, ఆ రెండు మేము ఎప్పుడు తింటాము. ఈరోజు కొరియన్ రామన్ తినలేదు. బట్ మేము చికెన్ టెండర్స్ అండ్ కొరియన్ శాండ్విచ్ తిన్నాము ఈరోజు.
బట్ యా దర్ టూ గుడ్. సో ఇంకా రోజంతా బయట తిరిగేసాక ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ బట్ చాలా బాగుంది వెదర్ అయితే. సో అలా రెయిన్ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడే. డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. నేను చాలా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్స్ కూడా. సో అవే మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.